హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామిడికాయల సీజన్లో ఇలా మామిడికాయ పులిహోర చేసుకోండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా ఉంటుంది. ఈ పులిహోర చేసుకోవడానికి గిన్నెలోకి 2 గ్లాసులు రైస్ తీసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. 2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఇలా పొడి పొడిగా రైస్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 2 పుల్లటి మామిడికాయలు, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 8 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తీసుకొని మామిడికాయకు తొడిమలు కట్ చేసుకొని పైన తొక్క తీసేసుకోవాలి. ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత సన్నగా తురుముకోవాలి. మామిడికాయలు ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న మంట పైన దోరగా వేగనివ్వాలి. పప్పులన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ వేసుకొని కలుపుకుంటూ 4-5 నిమిషాలు వేయించుకోవాలి. మామిడికాయ 4-5 నిమిషాలు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లారబెట్టుకున్న రైస్ వేసేసుకొని అంతా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, పుల్ల పుల్లగా, కారం కారంగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.